నమస్తే, వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్ అండి. మనం ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 2 టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1కి గ్రాండ్ టెస్ట్ 2 యొక్క సైకాలజీ అనాలిసిస్ చూద్దాం. క్వశ్చన్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఏరియా ఏంటిది, మనం చేసే మిస్టేక్లు ఏంది, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నదని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎగ్జామ్లకు క్వశ్చన్ పేపర్ తయారు చేయమంటే 4, 5, 7వ తరగతి పిల్లాడు కూడా తయారు చేస్తాడు. కాకపోతే ఆ క్వశ్చన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నది మాత్రం, ఎలా పెట్టాలి ఆన్సర్ అన్నది తెలుసుకుని ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా అనాలసిస్ అనేది వినాలి. మీకు మా అంటే 40 నిమిషాల దాకా అవుతుంది. దాన్ని 2xలో పెడితే 20 మినిట్స్లో అయిపోతుంది. తినేటప్పుడు లేదా టిఫిన్ చేసేటప్పుడు, పడుకునే ముందు, మీ లీజర్గా టీ తాగేటప్పుడు, లీజర్గా ఉన్నప్పుడు మాత్రం అనాలిసిస్ 100% వినాల్సిందే. ఇదే మీ సక్సెస్లో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనాలిసిస్ అనేది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మాతృభాష ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలనుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు 1వ తరగతి విద్యార్థులను ఎన్నుకొని వారిపైన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అధ్యయనం చేసి ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకున్నాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి ఏమిటి అని అన్నాడు. ఇది వ్యక్తి అధ్యయన పద్ధతులు ఉంటుందండి. ఆడికెళ్ళి పికప్ చేయబడ్డది క్వశ్చన్. రైట్, దీనికి ఆప్షన్స్ ఏమొచ్చినాయి? ప్రయోగ పద్ధతి, కేస్ స్టడీ, క్రాస్ సెక్షనల్ మెథడ్, లాంగిట్యూడ్ మెథడ్. ఓకే, ఏంటిది అసలు ఆన్సర్ ఏమై ఉంటుంది దీంట్లో? ఫస్ట్ నేను చెప్తా, ఆన్సర్ చెప్పేసి మీకు ఆప్షన్స్ వివరిస్తా. ఆన్సర్ లాంగిట్యూడ్ మెథడ్. ఓకే, అసలు లాంగిట్యూడ్ మెథడ్ అంటే ఏంటిది? ఒకే సమూహం మీద ఒకే అంశం తీసుకొని, ఏందది, భాష అనే అంశం తీసుకొని వివిధ సమయాల్లో ప్రయోగాలు చేసుకుంటూ పోయిండు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఇలా 10వ తరగతి దాకా వివిధ సమయాల్లో చేసుకుంటూ పోయిండు. ఇలాంటి అంశాలు ఉన్నాయన్నీ లాంగిట్యూడ్ మెథడ్ కిందకి వస్తాయి. ఒకే సమూహం మీద ఒకే అంశం ఉండి వివిధ సమయాలు, అంటే 1వ తరగతి, 2వ తరగతి ఇలా ఉంటే లాంగిట్యూడ్ మెథడ్ వస్తుందండి. ఓకేనా? ఏదైనా మంచిదే. ఇప్పుడు భాష అనే కాకుండా మ్యాథమెటిక్స్ ఎట్లా అభివృద్ధి చెందిందో అనుకుంటాడు. 1 నుంచి 10వ తరగతి వరకు ఎత్తాడు. ఒకే సమూహం మీద చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా? ప్రయోగ పద్ధతి కాదు. కేస్ స్టడీ పద్ధతి అంటే దేనికి వస్తుంది? అది కేస్ స్టడీ పద్ధతి అనేది ప్రత్యేకమైనటువంటి అంశం ఉన్న వ్యక్తులకు మాత్రమే చేస్తాం. విషయం ఏదైనా ఒక సాధారణ దానికి కేస్ స్టడీ చేయం. ఓకే, క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటే దీనికి రివర్స్ అండి. ఎట్లా అంటే ఒకే సమయంలో క్రాస్ సెక్షనల్ మెథడ్ చెప్తున్నానండి. ఒకే సమయం ఉండాలి. లాంగిట్యూడ్లో ఏమో వివిధ సమయాలు ఉంటాయి. క్రాస్ సెక్షన్లో ఒకే సమయం ఉంటుంది, వివిధ సమూహాలు ఉంటాయి. ఓకే, డిఫరెంట్ బాగా గుర్తుంచుకోవాలి. క్రాస్ సెక్షన్లోనేమో ఒకే సమయం ఉంటుంది, వివిధ సమూహాలు ఉంటాయి, మళ్ళీ ఒకే అంశం ఉంటుంది. ఇక్కడ కూడా అది తెలుసుకోవాలనుకుంటాడు. ఇక్కడ ఎట్లా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఏది, గణిత సామర్థ్యం తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రాష్ట్రాలలో ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్న ఒక శాస్త్రవేత్త వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పీరియడ్లో టెస్ట్ చేశారు. అది క్రాస్ సెక్షన్, ఎందుకంటే వివిధ సమూహాలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఒకే అంశం గణిత సామర్థ్యం అనేది. ఓకేనా? ఒకే అంశం ఒకే సమయం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 45 నిమిషాలు అనుకో, అట్టుంటుంది. ఓకే, రైట్, క్లియర్. లాంగిట్యూడ్ అంటే లాంగ్ చేస్తారని గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏంటిది? రమేష్ అనే వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు అయిన టీచర్ మరియు ఎస్ఐ ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఈ రెండింటిలో ఎందులో చేరాలో అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇతనికి ఈ విధమైన మంత్రణం చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణలు ఏర్పడుతున్నాయి ఒక వ్యక్తికి. ఇలా సంఘర్షణలు ఏర్పడినప్పుడు, 2 సంఘర్షణలు ఏర్పడినప్పుడు మనం చేసేది అనిర్దేశిత మంత్రణం. ఎందుకంటే అతనికి సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం తీసుకునే నైపుణ్యం ఉంటుంది. ఓకేనా? అతని దగ్గరనే ఉంటుంది. జస్ట్ మనం ఏం చేస్తాం, ఇందులో లాభాలేంటివి, నష్టాలేంటి, ఇందులో లాభాలేంటి, నష్టాలేంటి, మనం జస్ట్ మార్గదర్శకత్వంగా ఓన్లీ గైడెన్స్ చేస్తాం. ఇక్కడ నిర్ణయాలు అతనే తీసుకుంటాడు, అతని జీవితానికి సంబంధించినవి. ఓకేనా? రైట్, ఇట్లాంటివన్నీ ఎన్ని వస్తాయి? అనిర్దేశిత మంత్రణంలో వస్తాయి. నిర్దేశిత మంత్రణంలో ఎట్లుంటుంది? అతనికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాంటప్పుడు నిర్దేశిత మంత్రణం తీసుకుంటారు. అనిర్దేశిత మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం లేదా కౌన్సిలీ కేంద్రీకృత మంత్రణం అంటారు ఇలా. ఓకేనా? అనిర్దేశిత మంత్రం ఏంది? కౌన్సిలర్ సెంటర్. ఇది సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది. నిర్దేశిత మంత్రణం అనేది సమస్యను పరిష్కరించాలి కాబట్టి అది అలా ఇతనికి నైపుణ్యం లేదు. ఎవరికి? సహాయార్థికి నైపుణ్యం ఉండదు ఇలా.
కాబట్టి సమస్యను పరిష్కరించాలి కాబట్టి ఎవరు పరిష్కరిస్తారు? కౌన్సిలర్ అనే వ్యక్తి, కౌన్సిలర్ ఇచ్చే వ్యక్తి పరిష్కరిస్తారు. ఓకే, రైట్. ఇతనికి రెండింటిలో ఉన్నటువంటి అన్ని సంఘర్షణలకు అనిర్దేశిత మంత్రణమే చేస్తాం, మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలికంగా పనిచేసే వంటి ప్రేరణను గుర్తించండి. దీర్ఘకాలికంగా పనిచేసేది ఎట్లుంటుంది? అతనికి బహిర్గత ప్రేరణ దీర్ఘకాలికంగా పనిచేస్తుందా? లేదు. చాక్లెట్ ఇస్తా అంటే అది ఉన్నంత వరకే, తెల్లారితో మర్చిపోతాడు. పరిహార ప్రేరణ అంటే తప్పించుకోవడానికి చేసేది ఏదైనా, రైట్. అంతర్గత ప్రేరణ అనేది చూడండి, అతనిలో రగులుతుంటుంది, నిప్పు వేరే నగరాలి. నీవు ఇప్పుడు టీచర్ జాబ్ కావాలి, అది నీకు లోపల కసి ఉండాలి, అది అంతర్గత ప్రేరణ. సో బహుమతి ప్రేరణ అవుతుందా? కాదు. నీ బహుమతి ఉన్నంత వరకే ఆ ప్రేరణ, తెల్లారితే ఉండదు. నీకు ఉన్న కసితోటి ఉంటుంది చూడండి, అంతర్గతంగా ఉన్నది, అది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. ఓకేనా, ఈ అంతర్గత ప్రేరణ బహుమతి మీద ఆధారపడి ఉండదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4వ క్వశ్చన్, అశాబ్దిక పునఃస్మరణ గుర్తించడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. అశాబ్దిక పునఃస్మరణం అంటే ఏంటిదంటే అక్షరాలు లేకుండా, ఓన్లీ అక్షరాలు లేకుండా బొమ్మలు గుర్తులతోటి జ్ఞప్తికి తెచ్చుకోవడం అశాబ్దిక పునఃస్మరణం అంటే అసలు. ఓకేనా, ఇది అక్షరాస్యులు చేసే పనే, నిరక్షరాస్యులు కూడా చేస్తారు అశాబ్దిక పునఃస్మరణం అనేది, గుర్తుంచుకోవాలి బాగా. రైట్. దీన్ని దేని ద్వారా కొలుస్తారు అని అంటే ఈ విలంబిత ప్రతీకార చర్య ద్వారా కొలుస్తారు. దీన్ని ఎవరు రూపొందించారంటే హంటర్ విలంబిత ప్రతీకార చర్య ద్వారా కొలుస్తారండి. ఓకేనా, అంటే ఒక జంతువులు కానీ ఏయన్నా కానీ వాళ్ళ యొక్క పునఃస్మరణం, నీకు చదువుకున్న వాళ్ళు నీకు టెస్ట్ చేయడం ఈజీ, ఏమన్నా ఇచ్చి అడగచ్చు. కానీ చదువుకోలేని వారు, చదువుకున్న వారిని కూడా టెస్ట్ చేయడానికి కొన్ని ప్రత్యేకంగా పద్ధతులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం రూపొందించండి ఏంటంటే విలంబిత ప్రతీకార చర్య ద్వారా అనే ప్రక్రియ ద్వారా దీన్ని అశాబ్దిక పునఃస్మరణాన్ని కొలుస్తారు. మరి శాబ్దిక పునఃస్మరణం దేని ద్వారా కొలుస్తారంటే టాటిస్టోస్కోప్ అండి. ఇది ఫస్ట్ ఇచ్చాను, ఇది టాటిస్టోస్కోప్ అనేది దేని శాబ్దిక పునఃస్మరణం అక్షరాస్యులకు పునఃస్మరణం తెలుసుకోవడానికి చేసేది ఇది. ఓకేనా, ఇది శబ్ద ప్రమాణం, ఇది కాదు, లైకట్ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ముసలితనంలో ఉన్నటువంటి తాతకి తన మనుమడు ఆడుకుంటుండగా చూసి తన చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక్కడ అతనికి కలిగిన స్మృతిని గుర్తించండి. ఇది స్మృతిలోకి వెళ్ళబడ్డదండి. ఓకేనా, రైట్. ఇదేంటిది? ఆన్సర్ ఏంటిది? అసలు యాక్చువల్గా చిహ్నాలు గుర్తుల ద్వారా గింట మనకు అంశాన్ని గుర్తుకొచ్చినట్లయితే అలాంటి స్మృతిని ఏమని అంటామంటే రిటెంటిగ్రేటివ్ స్మృతి అని అంటాం. ఓకేనా, గుర్తుంచుకోండి. భర్త చనిపోయినటువంటి భార్యకి మల్లెపూలు చూడగానే తన భర్త యొక్క ప్రేమ ఆప్యాయతలు గుర్తుకు రావడం రిటెంటిగ్రేటివ్ స్మృతి. ఓకేనా, గుర్తుకొస్తున్నాయనే పాటలో ఉంటుంది చూడండి, అవన్నీ చూస్తుంటే అతని చిన్నతనంలో గుర్తుకొస్తాయి చూడండి, అది రిటెంటిగ్రేటివ్ స్మృతి. ఓకే, రైట్. సంవేదన స్మృతి అని అంటే ఏంటిదంటే అప్పటిదప్పుడు తాత్కాలికంగా 1 లేదా 0.5 సెకండ్స్ మాత్రమే మనం దాన్ని చూసి గుర్తుంచుకుంటాం. ఇది టికెట్ నెంబర్, సీట్ నెంబర్, సినిమా హాల్లో సీట్ నెంబర్, బస్సులో టికెట్ నెంబర్, సీట్ నెంబర్, బస్సులో కూడా ఇట్లాంటివన్నీ సంవేదన స్మృతి కిందికి వస్తాయి. దీర్ఘకాలిక స్మృతి అంటే ఎలాబరేట్ నాలెడ్జ్, చాలా రోజు వరకు గుర్తుంటాయి. మన పేర్లు, అమ్మ నాన్న పేర్లు, ఇట్లాంటివన్నీ దీర్ఘకాలిక స్మృతి కింద. క్రియాత్మక స్మృతి అని అంటే ఏంటంటే పనిలో నిమగ్నమై ఆ పని గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నీకేర్పడినటువంటి స్మృతి. ఓకేనా, నిష్క్రియాత్మక స్మృతి కూడా ఉంటుంది. క్రియాత్మక స్మృతి అంటే పనిలో నిమగ్నమై ఆ పని గురించి నువ్వు స్మృతిని ఏర్పరచుకోవడం. నిష్క్రియాత్మక స్మృతి నువ్వు పనిలో నిమగ్నం కావు, అక్కడ ఉన్నటువంటి నువ్వు అక్కడ ఎలాంటి నిమగ్నం కాకుండా ఓన్లీ చూస్తూ వింటూ నేర్చుకుంటావు. ఎదుటి వ్యక్తి అతను నిమగ్నం కావచ్చు దాంట్లో, కానీ నువ్వు మాత్రం కాకుండా వింటావు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఏంది? రిటెంటిగ్రేటివ్ స్మృతి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నది ఉపనదుల గురించి తెలుసుకున్న తర్వాత కార్తిక్ అనే వ్యక్తి కృష్ణా నది యొక్క ఉపనదులు చెప్పడంలో తడబడుతున్నాడు. అతడు ఎదుర్కొంటున్న అవరోధాన్ని గుర్తించండి. రైట్. ఇక్కడ బాగా ఆలోచించాలి, మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లాంటి పక్క అవరోధం మీదకి వెళ్ళి పడ్డది, విస్మృతిలో కిందకి వెళ్ళి వస్తుందండి, ఇది అవరోధంలో పడ్డది. ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ బిట్లు మనం చేసినామంటే, ఇట్లాంటి ప్రశ్నలు మనం చేసినామంటే అతను ఇచ్చేదాన్ని సింపుల్గా చేసి పడేస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, దీని ఆన్సర్ ఎట్లయితుంది అన్నది.
ఏమన్నాడు? కార్తీక్ అనే వ్యక్తి ఏం నేర్చుకున్నాడు? గోదావరి నది యొక్క ఉపనదులు నేర్చుకున్న తర్వాత కృష్ణా నది యొక్క ఉపనదులు చెప్పడంలో తడబడుతున్నాడు. ఓకేనా? అంటే చెప్పడంలో తడబడుతున్నాడు, పునఃస్మరణలు చేయడంలో తడబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇతను నేర్చుకోకుండా పునఃస్మరణం చేస్తాడా? కాదు కదా. అభ్యాసనంలో ఎట్లుంటుంది? మనం ఫస్ట్ ఏముంటుంది? అవధానం ఉంటారు. ఓకేనా? తర్వాత ఏముంటుంది? ధారణ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏముంటుంది? అభ్యాసనం, ధారణ, పునఃస్మరణం ఉంటుంది. ఎంతవరకు గుర్తున్నది. తర్వాత ఏముంటుంది? లాస్ట్కి గుర్తింపు ఉంటుంది. ఓకేనా? అవధానం, ధారణ, పునఃస్మరణం, గుర్తింపు ఉంటుంది. ఇది ఒక సీక్వెన్స్. అవధానం అంటే ఏంది? కాన్సన్ట్రేషన్. ధారణ అంటే ఏంటిది? నువ్వు విన్నదాన్ని మెదడులో ఎంతసేపు ఉంచుకున్నావు అన్నదాన్ని ధారణ అంటారు. పునఃస్మరణం అంటే ఏంటిది? నువ్వు ధారణలో ఉన్నదా లేదో తెలుసుకోవడానికి చేసేది పునఃస్మరణం. పునఃస్మరణం కూడా చేయలేని సందర్భంలో గుర్తింపు చేస్తాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమంటాడు? గోదావరి నది గురించి తెలుసుకున్న తర్వాత కృష్ణానది యొక్క ఉపనదులు చెప్పడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఫస్టే కృష్ణానదులు తెలుసు, తర్వాత ఏం నేర్చుకున్నాడు? గోదావరి నది నేర్చుకున్నాడు. సో ఫస్ట్ ఇది నేర్చుకున్నాడు, తర్వాత ఇది నేర్చుకున్నాడు. ఫస్ట్ దాన్ని పునఃస్మరణ చేయడంలో రెండోది వచ్చి ఇబ్బంది పెడుతున్నది. లేకపోతే ఆయన మంచిగా చెప్పేటోడు అన్నట్టు. కాబట్టి ఇదేంటిది? తిరోగమన అవరోధం. రైట్? ఓకే, గుర్తుంచాలి. ఇట్లాంటి బిట్లు మనం చాలా ఇంపార్టెంట్, మనం చేయాలి. వేరే కాడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, వినాలి. ఇదంతా ఉచితంగానే మీకోసమే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చిత్రకళలు మరియు శిల్పులు చెక్కడంలో శిల్పాలు చెక్కడం గురించి నేర్చుకుని ఒక్క నిమిషం అండి. చూడండి. చిత్రాలు మరియు శిల్పాలు చెక్కడం గురించి నేర్చుకునే ఇక్కడ నేవడాలి అంశాలు ఈ క్రింది అభ్యసనంలో ఎక్కువ కనబడతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఎట్లుంటుందంటే నిబంధన సిద్ధాంతం కాదు. ఫస్ట్ మనం తీసేసుకోవాలి. నిబంధనం అయితే కాదు. కార్యసాధక కూడా ఇది కూడా కాదు. ఇది కూడా నిబంధన కిందికి. అంతర్దృష్టి అంటే అప్పటిదప్పుడు సమస్యకు పరిష్కారం ఇమ్మీడియట్లీ. ఎట్లా అంటే అనుకోకుండా మెరుపు ఆలోచన రావాలి. అలాంటివి వస్తే అంతర్దృష్టి అభ్యాసనం కిందకి వస్తాయి. పరిశీలన అభ్యాసనం ఇది అండి ఆన్సర్. ఎందుకంటే నువ్వు సమాజంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తావు. ఇప్పుడు ఉపాధ్యాయుని యొక్క చేతి రాతను చూసి విద్యార్థి అక్షరాలను అందంగా రాయడం పరిశీలన అభ్యాసనం. ప్యాషన్ వర్డ్ మొత్తం పరిశీలన అభ్యాసం కిందకే వస్తుంది. ఓకేనా? చిత్రకళను నువ్వు పరిశీలించిన తర్వాతనే దాని గురించి నేర్చుకుంటావు. శిల్పాలు చెక్కడంలో కూడా నువ్వు పరిశీలించిన తర్వాతనే దాని గురించి నేర్చుకుంటావు. ఓకేనా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. థార్నడైక్ తన యత్నదోష సిద్ధాంతంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి నియమాన్ని గుర్తించండి. రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంసిద్ధత నియమం ఉంటుంది. అసలు అలా ఏముంటాయి? ఫస్ట్ సంసిద్ధత ఉంటుంది, అభ్యసన ఉంటుంది, ఫలిత నియమం ఉంటుందండి. ఈ 3 ప్రధాన నియమాలు ఉంటాయి. మళ్ళీ 5 అనేది సబ్ నియమాలు ఉంటాయి, ఉపనియమాలు. అవి కూడా ఇంపార్టెంటే. నేను క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, సంసిద్ధత నియమం అనేది ఫస్ట్ సంసిద్ధంగా ఉండడంలో అది నేర్చుకోవాలి. అభ్యాసన నియమం ఉంటుంది. థార్నడైక్ తన సిద్ధాంతంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినది ఏంటంటే ఫలిత నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకేనా? ఫలితం అనేది మంచిగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసనం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని థార్నడైక్ చెప్తాడు. ఓకేనా? నేను క్లాస్ చెప్పేటప్పుడు దీని గురించి మళ్ళీ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఓకేనా? యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గురించి ఈ సిద్ధాంతం తెలుపుతుంది. రైట్? ZPD గురించి ఏ సిద్ధాంతం తెలుపుతుంది? తెలిసే ఉంటుంది మీకు. అంతర్దృష్టి కాదు. నిబంధన సిద్ధాంతమా? కాదు. పరిశీలన కాదు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఓకేనా? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగాట్స్కి. ఓకేనా? ఎవరు? వైగాట్స్కి ప్రతిపాదించాడు. ZPD అని అంటే ఏంటంటే తను నేర్చుకున్నది కొంచెం ఉంటుంది విద్యార్థి, తర్వాత ఇతరుల నుండి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. చూడండి, తను నేర్చుకునేది ఉంటుంది. ఓకేనా? విద్యార్థి సొంతంగా నేర్చుకునే అంశాలు కొన్ని ఉంటాయి. ఓకేనా? తర్వాత ఏం చేస్తాడు? ఇది కొన్ని ఉంటాయి. తర్వాత ఇతరుల నుండి నేర్చుకునే అంశాలు కొన్ని ఉంటాయి. సో తను నేర్చుకున్న దానికి ఇతరుల నుండి నేర్చుకున్న దానికి మధ్య భేదాన్ని ZPD అని అంటారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి బాగా. తను నేర్చుకున్న అంశం ఉంటుంది,
తర్వాత ఇతరుల నుండి నేర్చుకునే అంశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటి మధ్య భేదాన్ని జడ్పిడి అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో చెప్తారండి ఇది. రైట్, ఇది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలుగులో రాయడం నేర్చుకున్న విద్యార్థి తర్వాత ఉర్దూలో రాయడం నేర్చుకోవడంలో ఏర్పడినటువంటి అభ్యాసన బదలాయింపుని గుర్తించండి అని అంటాను. సో ఇక్కడ అభ్యాసన బదలాయింపు మీదకి వెళ్ళి క్వశ్చన్ పడ్డది, ఇంపార్టెంట్ అండి. ఎట్లా అంటే చూడండి, అభ్యాసన బదలాయింపులు 3 రకాలండి. ఫస్ట్ మనకు తెలియాల్సింది అభ్యాసన బదలాయింపులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి అనుకూల బదలాయింపు, ఓకేనా. రెండవది ఏంటిది? ప్రతికూల బదలాయింపు. మూడవది ఏంటిది? శూన్య బదలాయింపు, ఓకేనా. మనం నేర్చుకున్నది గతంలో నేర్చుకున్న అంశం ఇప్పుడు కూడా నేర్చుకోవడంలో సహాయపడితేనేమో అనుకూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే ఏంటిది? మనం గతంలో నేర్చుకున్నటువంటి అంశం ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశాన్ని అంటే ఆటంకపరుచుతూ ఉండాలి, ఓకేనా. అలాంటి దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. శూన్య బదలాయింపు అంటే గతంలో నేర్చుకున్న అంశానికి ఇప్పుడు నేర్చుకున్న అంశానికి అసలు సంబంధమే ఉండదు. చూద్దాం, ఇప్పుడు నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత ఆన్సర్ మీరు చెప్తారు. ఏంటిది? ఇప్పుడు ట్రాక్టర్ నడిపినటువంటి వ్యక్తి కారు నడపడం అనేది ఏంటిది? అప్పుడు సేమ్ గేర్లు ఉంటాయి, సేమ్ క్లచ్ ఉంటుంది, సేమ్ బ్రేక్ ఉంటుంది. నేర్చుకోవడంలో ఎట్లుంటుంది? కొంచెం యూజ్ అవుతుంది. కాబట్టి అదేంటిది? అనుకూల బదలాయింపు వస్తుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు చెతక్ బండి నేర్చుకున్నటువంటి బండి నార్మల్ హీరో హోండా స్ప్లెండర్ నేర్చుకోవడంలో ఎలాంటి అభ్యాసన బదలాయింపు జరుగుతుంది అని అంటాడు. సో చెతక్ బండి నేర్చుకునేటప్పుడు గేర్లు అనేటివి హ్యాండ్ తోటి వేస్తాం, అవునా. తర్వాత హీరో హోండా నేర్చుకునేటప్పుడు కాలుతో వేస్తాం. అనుకోకుండా ఏం చేస్తాం మనం? ఈ చైన్ బట్టి ఇట్లా అంటూ ఉంటారు, చైన్ బట్టి అటు ఇటు అంటూ ఉంటారు. కాబట్టి వ్యతిరేకంగా బదలాయింపు జరుగుతుంది, ప్రతికూల బదలాయింపు. సో శూన్య బదలాయింపు అంటే అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఈత నేర్చుకున్న వ్యక్తి ఆట ఆడడం, దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉన్నదా? లేదు, అలాంటివి ఉంటాయి. ఇక్కడ ఏమంటాడు? ఉర్దూ రాయడంలో, మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్. తెలుగు రాయడం నేర్చుకున్న విద్యార్థి తర్వాత ఉర్దూ భాషలో రాయడం అని ఉంది. ఇప్పుడు తెలుగు భాష రాయడం ఎట్లా నేర్చుకుంటాం? మనం ఎడమ నుండి కుడికి రాస్తాం. ఉర్దూ భాష ఏమవుతుంది? ఇట్లా రాయిస్తాడు. సో అనుకోకుండా ఒక్కసారి ఉర్దూ రాయాలనుకున్నాడు, మళ్ళీ ఇట్ని మొదలు పెడతాడు. సో వ్యతిరేకిస్తూ ఉంటుంది అతని అభ్యాసనాన్ని. కాబట్టి ఏమవుతుంది? ప్రతికూల బదలాయింపు అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వికాస నియమం కాని దాన్ని గుర్తించండి. రైట్, ఇక్కడ ఏమన్నాడు? బాగా ఆలోచించుకోవాలి. ఇది క్రమానుగతమైనప్పటికీ వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో. రైట్, అందరిలో సేమ్ ఉండవు, వైయక్తిక భేదాలు 100% ఉంటాయి. శిరోపాదాభిముఖ పోకడను కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాడు వ్యక్తి? తలను లేపుతాడు, తర్వాత చేతులను, తర్వాత కాళ్ళను. నడిచే వ్యక్తి కాళ్ళతో నడిచేదాకా ఎదుగుతాడు. చూడండి, ఫస్ట్ 3 నెలల్లో తల నిలబడడం అంటే తలను నిలబెట్టడం నేర్చుకుంటాడు. తర్వాత చేతులను ఆడించడం, అటు ఇటు నేర్చుకుంటాడు. లాస్టే కాళ్ళతో నడుస్తాడు. కాబట్టి శిరం నుండి పాదం వరకు పోతుంది. కాబట్టి ఈ పోకడను శిరోపాదాభిముఖ పోకడ అని అంటారు, ఓకేనా. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరుగుతుందా? జరగదు, ఓకే. ఎందుకంటే శైశవ దశలో ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి పూర్వ బాల్య దశలో జరిగినంత ఉత్తర బాల్య దశలో జరగకపోవచ్చు, ఉత్తర బాల్య దశలో జరిగినంత కౌమార దశలో జరగకపోవచ్చు. సో జరగదు. వికాసాన్ని అంచనా వేయలేమని అన్నాడు. సో ఇది తప్పు, ఎందుకంటే వికాసాన్ని మనం అంచనా వేయచ్చు. ఇప్పుడున్నటువంటి వికాసం ఆధారంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాడని చెప్పచ్చు. సో ఇది తప్పు, వేయలేమన్నాడు కాబట్టి తప్పు. దీని ఆన్సర్ ఏమవుతుంది? వికాసాన్ని అంచనా వేయలేమన్నది ఇది ఆన్సర్ తప్పు, కాబట్టి దీని ఆన్సర్ పెట్టాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రేగర్ మెండల్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నది, ఇది మెన్షన్ చేశారు, అందుకోసం ఇచ్చిన. మీరు కన్ఫ్యూజ్ కావాలని. మీరు ఎట్లా చూద్దాం ఇది ఎట్లా చేశారు అన్నది. 2 పిల్లలు కలిగినటువంటి ఒక పండితుడి ఒక కొడుకు మందబుద్ధి కలవాడు. ఇందులో గ్రేగర్ మెండల్ యొక్క నియమాన్ని గుర్తించండి. ఒక పండితుడు, ఓకేనా, ఒక పండితుడికి 2 కొడుకులు కలరు. ఒకడు మందబుద్ధి కలవాడు అని అంటాడు, ఇంకోటి ఏంటన్నట్టు ఇండైరెక్ట్గా ప్రజ్ఞావంతుడు అన్నట్టు, అవునా. సో ఒకడు మందబుద్ధి, ఒకడు ప్రజ్ఞావంతుడు అయినప్పుడు ఆ గ్రేగర్ మెండల్ యొక్క 3 నియమాలు ఉంటాయి. ఏంటిది? పోలిక నియమం, తిరోగమన నియమం, వైవిధ్యత నియమం, శూన్యం. తిరోగమన వైవిధ్యత నియమాలు ఉంటాయి, ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఏమంటాడు? ఒకడు పండితుడై ఉంటాడు, ఒకడు ప్రజ్ఞావంతుడు అన్నట్టు. అంటే ఒకడు మందబుద్ధి గలవాడు అంటే ఇంకోడు ప్రజ్ఞావంతుడు,
ఓకేనా. రైట్. ఇలాంటిది ఏమవుతుంది, వైవిధ్యత నియమం అవుతుంది. ఓకే. తిరోగమన నియమం అన్నప్పుడు ఎట్లా ఆలోచించాలి, వీళ్ళందరూ తిరోగమనం అని పెట్టిరు, ఎట్లా ఆలోచించాలంటే పండితుని కొడుకు పరమసుంట అంటే ఇది తిరోగమనం. ఓకేనా. కానీ అట్లా కాదు, పండితుని కొడుకులో ఒక్కడు మందబుద్ధి గలవాడు, మిగతా వాళ్ళందరూ పండితులే అన్నట్టుగా, మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు అని మెన్షన్ చేసినట్టుగా ఒక్కడు అన్నప్పుడు, కాబట్టి ఏమవుతుంది, వైవిధ్యత నియమం వస్తుంది. ఓకేనా, బాగా ఆలోచించుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఊహా క్రీడలు మేక్ బిలీవ్ ప్లే ఆడే దశను గుర్తించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, మీకు మళ్ళీ నేను ఎగ్జామ్ అయిన తర్వాత చూస్తా, ఈ క్వశ్చన్ 100% మీకు కనబడుతుంది. పూర్వ బాల్య దశ దీని ఆన్సర్. ఓకేనా. మేక్ బిలీవ్ ప్లే అంటే ఊహించుకుంటూ ఆటలు ఆడుతూ ఉంటారు, ఇది పూర్వ బాల్య దశలో జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బాగా గుర్తుంచుకోండి, ఇది డైరెక్ట్ బిట్టిగా ఊహా క్రీడలు ఏ దశలో ఆడతారంటే పూర్వ బాల్య దశ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవజాత శిశువులో ఏర్పడే ప్రాథమిక ఉద్వేగం కాని దాన్ని గుర్తించండి అని అన్నాడు. చూడండి, ఇలా ఏముంటుంది, అసలు ప్రాథమిక ఉద్వేగాలు ఏముంటుంది, సంతోషం, భయం, కోపం, బాధ అనేది ప్రాథమిక దశలో ఉంటాయి. ఈ ప్రాథమికంగా ఏర్పడేటివి అన్నీ మూడండి. సంతోషం ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది, కోపం ఏర్పడుతుంది. ఎక్కడ ప్రాథమికంగా చూడండి. నవజాత శిశువులో మళ్ళీ నేను అందరికీ మెన్షన్ చేయలే, ఇక్కడ ఏం మెన్షన్ చేసిన, టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇచ్చిన అతని ప్రకారంగా నవజాత శిశువులో ఏర్పడే ప్రాథమిక ఉద్వేగాన్ని కాని దాన్ని గుర్తించమన్నా. ప్రాథమిక ఉద్వేగాలు నవజాత శిశువులో ఏమేమి ఉంటాయి, సంతోషం, భయం, కోపం, బాధ అనేది ఉండదండి. ఓకేనా, కాదు బాధ అనేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నియమాలు నిబంధనలు వ్యక్తులు పాటించినప్పటికీ కొన్ని సందర్భాల్లో నియమాలను ఉల్లంఘించడం సరైనది అని భావించే వ్యక్తులు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ స్థాయిలో ఉన్నారు అని అన్నారు. ఓకేనా. రైట్. చూడండి, కోల్బర్గ్ స్థాయిలు ఎన్ని, 3 ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి, ఇంకోటి ఏంటిది సాంప్రదాయ స్థాయి, ఇంకోటి ఏంటిది ఉత్తర సాంప్రదాయం. ఈ గుర్తించేటప్పుడు ఫస్ట్ సాంప్రదాయం గుర్తించుకోండి, ఇది సాంప్రదాయ స్థాయి, దానికన్నా ముందు పూర్వ సాంప్రదాయ స్థాయి, దానికన్నా తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి. అయితే ఇక్కడ ఏముంటాయి, ప్రతి దాంట్లో మళ్ళీ 2 దశలు ఉంటాయండి, అన్ని మొత్తం 6 దశలు ఉంటాయి. ఓకేనా. దీంట్లో సాంప్రదాయక స్థాయిలో ఉన్నటువంటి సాంఘిక క్రమబద్ధత అనే నియమం దశను 4వ దశ అండి. ఈ 4వ దశ ఆధారంగా ఏమంటారంటే ఒక సంస్థ కానీ, ఒక చట్టం కానీ, ఒక సమాజం యొక్క నియమాలు నిబంధనలు పాటించాలని వ్యక్తులు చెప్తూ ఉంటారు. కానీ అలాగే కొన్ని సందర్భాలలో ఈ నియమాలను ఉల్లంఘించవచ్చు. ఈ నియమాలను సమాజ శ్రేయస్సు కొరకు, లేదంటే ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఆ నియమాలను ఉల్లంఘించవచ్చు అని చెప్తారు. ఇలా సాంప్రదాయక స్థాయిలో. ఓకేనా. రైట్. బాగా గుర్తుంచుకోవాలి, సాంప్రదాయక స్థాయిలో ఉన్నటువంటి సాంఘిక క్రమబద్ధత అనే ఒక దశ ఉంటుంది, 4వ దశ. ఈ 4వ దశలో చెప్తారు ఏంటిదంటే నియమాలు నిబంధనలు పాటించాలి బరాబరే, కానీ కొన్ని సందర్భాల్లో మంచి జరగడానికి ఈ నియమాన్ని నిబంధనను ఉల్లంఘించవచ్చు అని చెప్తారు. ఓకేనా, సాంప్రదాయక స్థాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు భాషను నేర్పించడంలో మొదట ఉపయోగించే పునర్బలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఓకేనా, పిల్లలు చూడండి, మళ్ళీ గమనించాలి, పిల్లలకు భాషను నేర్పించడంలో మొదట ఉపయోగించే పునర్బలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారా అని అన్నాడు. ఏంటిది అది చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చిన, నకారాత్మక పునర్బలనం, సకారాత్మక పునర్బలనం, స్పష్టంగా పలికినప్పుడు మాత్రమే పునర్బలనం, దండన పునర్బలనం. చూడండి, పునర్బలనాలు 2 రకాలండి. ఏంటిది అది, నకారాత్మక పునర్బలనం, సకారాత్మక పునర్బలనం. ఏంటిదంటే ఏదన్నా ఒక పని చేసినప్పుడు అతనికి ఆశించినటువంటి పునర్బలనాన్ని ఇస్తేనేమో సకారాత్మక పునర్బలనం అంటారు. ఓకేనా, అతను ఇష్టపడే పునర్బలనం ఇస్తే. ఒక పని చేసినప్పుడు అతనికి వ్యతిరేకంగా పునర్బలనం ఇస్తే నకారాత్మక పునర్బలనం అంటారు. ఓకేనా, పిల్లలు భాష నేర్పించుకునేటప్పుడు ఆయన తప్పు మాట్లాడినా మావాడు మస్తు మాట్లాడతాను అని అంటాం. అర్థమైందా, అతను చేసిన పని తప్పటికైనప్పటికీ అతని మంచి పునర్బలనం ఇస్తాం. సో ఏంటిది అది, సకారాత్మక పునర్బలనం. అవునా, బాగా ఆలోచించుకోవాలి. సకారాత్మక పునర్బలనం అంటే
మనం ఏం చేస్తాము, అతనికి అనుకూలమైనటువంటి పునర్భరణాన్ని ఇస్తాం. ఓకేనా, అతను ఇష్టపడేటువంటి పునర్భరణాన్ని ఇస్తాం. ఇప్పుడు నకారాత్మక పునర్భరణానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఎలుకని బోనులో బంధించినప్పుడు మీట నొక్కడం అలవాటు నేర్చుకున్నది. మీట నొక్కడం అలవాటు అయింది. అది నొక్కుతుంది, ఎలుక కానీ పిల్లి కానీ బయటకు వస్తుంది. దాన్ని మనము అనుకోకుండా బంద్ చేయాలి. అసలు మీటనే నొక్కద్దు అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీటర్ నొక్కినప్పుడు కరెంట్ షాక్ ఇవ్వడం మొదలు పెడతాం. ఓకేనా, అలా చూసి 2-3 సార్లు అయి బంద్ పెడుతుంది. అది అర్థమైందా? రైట్. అలాంటి పునర్బలనాన్ని ఏమంటారంటే నకారాత్మక పునర్బలనం అంటారు. చూడండి, ఇప్పుడు మనం మీరు ఉపాధ్యాయులైన తర్వాత పిల్లల్లో మంచి ప్రవర్తనను కలిగించడానికి సకారాత్మక పునర్బలనం ఇస్తాం. సో చెడు ప్రవర్తనని తగ్గించడానికి కొట్టడం కానీ అప్పటిమందం దండించడం కానీ చేస్తాం. అది నకారాత్మక పునర్బలనం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17వ క్వశ్చన్. కార్ల్ రోజర్స్ రూపొందించిన సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ స్కేల్లో ఎన్ని పాయింట్లు ఉంటాయి అని అన్నాడు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కార్ల్ రోజర్స్ గురించి సిలబస్లో ఉంది, ఇది నేర్చుకోవాలి. కార్ల్ రోజర్స్ అనేవాడు మానవతావాది అండి. ఇతను ఆదర్శాత్మ మరియు వాస్తవికాత్మ అని ఆత్మని 2 రకాలుగా వర్గీకరిస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏసీ రూమ్లో ఉన్నప్పటికీ అతనికి చెమటలు పట్టడం అంటే అతని లోపల అంతర్గతంగా జరిగినటువంటి మార్పుల వల్లనే ఎక్కువ ప్రభావితం చూపుతుందని ఇతను చూపుతూ ఉంటాడు. సో ఇతడు రూపొందించింది సిమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ స్కేల్ అండి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. దీనిలో వచ్చేసి ఎన్ని పాయింట్లు ఉంటాయంటే 7 పాయింట్లు ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎన్ని పాయింట్లు ఉంటాయంటే 7 పాయింట్లు ఉంటాయి, గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీనివాస రామానుజన్ గణితంలో రాణించినంతగా ఇతర సబ్జెక్టులో రాణించలేకపోయాడు. అలాగే మహాత్మా గాంధీ ఇతర సబ్జెక్టులో రాణించినంతగా గణితంలో రాణించలేకపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి వైయక్తిక భేదాన్ని గుర్తించండి అని అంటాడు. రైట్. చూడండి, నేను ఇద్దరి మధ్యలో పోలికని ఇక్కడ ఇయ్యలేము, మీరందరూ మిస్టేక్ చేసిరు ఇది. ఓకేనా, నేను ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో పోలికని నేను ఇయ్యలే, ఎవరు దానికి చెప్పిన. సో దానికి ఏమవుతుంది అలాంటప్పుడు, ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను వ్యక్తి అంతర్గతంగా, ఓకేనా, ఇద్దరు వ్యక్తులు లేదా అంతకన్నా వ్యక్తుల మధ్య ఉంటే వ్యక్తి అంతర ఇది. ఓకేనా, వ్యక్తి అంతర ఇది. ఇదేంది వ్యక్తి అంతర్గతంగా. సో ఒకే వ్యక్తిలో ఈ వైయక్తిక భేదాలు ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం కిందకి వస్తుందండి. ఓకేనా, చూడండి, ఒకే వ్యక్తిలో ఉన్నది. అతను గణితం చేసినట్టు ఇతర సబ్జెక్టులో చేయలేదు, ఇతను కూడా గణితం చేసినట్టు ఇతర సబ్జెక్టులో చేయలేదు, కానీ ఇద్దరికి పోలిక పోయలే ఇక్కడ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుక్క గురించి తెలుసుకున్న పిల్లవాడు తర్వాత తనకు ఎదురుపడిన ఆవుని చూసి దానిని కుక్క అని చెప్పడం సంజ్ఞానాత్మక వికాసంలో దీనికి చెందినది అని అన్నాడు. ఇది ఇంపార్టెంట్ అంటే పియాజే దశలు ఉంటాయి. ఈ సంజ్ఞానాత్మక వికాసం గురించి చెప్తారండి, చాలా ఇంపార్టెంట్. వ్యవస్థీకరణ, అనుకూలన ఉంటుంది దాంట్లో. మళ్ళీ సాంస్కీకరణ, ఎసిమిలేషన్, అకామిడేషన్ అని ఉంటుందండి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సాంస్కీకరణ, అనుగుణ్యత అనేది ఉంటాయి, ఇవి బాగా గుర్తుంచుకోవాలి. నేను చెప్తా ఒకసారి, మీరు డీప్గా వినండి. వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్. లేవడమే కష్టమైనటువంటి వ్యక్తి లేచి నడక నేర్చుకొని ఒకదాని తర్వాత మామూలుగా స్పీడ్ నడిచి తర్వాత పరుగులు తీస్తాడు. అది ఒకదాన్ని పట్టుకొని పోతూ ఉంటుంది. దాన్ని వ్యవస్థీకరణ అంటారు. ఏళ్ళు కదిలియలేని వ్యక్తి ఏళ్ళను తన గ్రిప్లోకి తెచ్చుకొని తర్వాత పెన్నును బట్టి తర్వాత అక్షరాలు నేర్చుకొని తర్వాత అందంగా రాయడం, ఒకదాన్ని శృంఖలంగా ఏర్పడుతుంది. ఇది వ్యవస్థీకరణ. సాంస్కీకరణ అంటే ఏంటిదంటే అతను ఏర్పరచుకున్నటువంటి భావన ఉంటుంది కదా, ఆ భావనని అన్ని విధాలుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అతని భావనని ఏం చేస్తాడు, ఇప్పుడు అది అన్ని విధాలుగా అప్లై చేస్తూ పోతాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కుక్క గురించి నేర్చుకున్నాడు. ఓకేనా, ఈ కుక్క గురించి ఏమన్నాడంటే ఈ కుక్కకు 4 కాళ్ళు, ఒక తోక, 2 చెవులు ఉంటాయని నేర్చుకున్నాడు. ఓకేనా, తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఆవు కనబడిన తర్వాత దానికి కూడా 4 కాళ్ళు, 2 చెవులు, ఒక తోక ఉన్నది కాబట్టి దీన్ని కూడా కుక్క అన్నాడు. అంటే ఇక్కడ నేర్చుకున్న పరిస్థితిని గుర్తు తెచ్చుకొని ఈ పరిస్థితిని తనకు అనుగుణంగా మార్చుకొని చెప్పిండు. ఏంటిది, నేను అప్పుడు నేర్చుకున్న పరిస్థితి ఇది కాబట్టి తనకు అనుగుణంగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకొని సమాధానం చెప్పిండు. ఓకేనా, దీన్ని సాంస్కీకరణ అంటారు. అనుగుణ్యత అంటే ఏంటిదంటే తర్వాత అతను రియలైజ్ అయ్యి
తర్వాత పెద్దల ద్వారా కానీ తర్వాత ఇతను తనకు తాను రియలైజ్ అయ్యి అరే అక్కడ నేర్చుకున్న జంతువు యొక్క పరిమాణం చిన్నగా ఉన్నది, ఇక్కడ నేర్చుకున్న జంతువు యొక్క పరిమాణం పెద్దగా ఉన్నది, కాబట్టి ఇది కుక్క కాదు, కాబట్టి ఇది వేరే జంతువు అని మళ్ళీ గుర్తిస్తాడు. ఓకేనా, అంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇతనే మారుతాడు. ఇప్పుడు ఇది అనుగుణ్యత. ఓకేనా, కుక్క గురించి నేర్చుకున్న వ్యక్తి ఆవుని చూసి కూడా కుక్క అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకొని కుక్క అన్నాడు, కాబట్టి ఇది సాంస్కీకరణ. అనుగుణ్యతలు ఎట్లుంటాయంటే ఇది వేరే ఉన్నది, పరిమాణం వేరే ఉన్నది, ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇతని మారిపోతాడు, కాబట్టి దాని అనుగుణ్యత అంటారు. గుర్తుంచుకోండి. రైట్. ఇలాంటి మెదడులో జరిగినటువంటి ఇలాంటి ప్రక్రియలన్నింటినీ ఏమంటారంటే ఆపరేషన్స్ అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైఖరుల గురించి సరికాని దాన్ని గుర్తించండి అని అన్నాడు. ఇంపార్టెంట్, సిలబస్లో ఉంది. వైఖరులు అనుకూలంగా ప్రతికూలంగా ఉండవచ్చు. అవును కదా, రైట్. అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. వైఖరులు జ్ఞానాత్మక రంగానికి చెందినవి అని అన్నాడు. సార్ ఇక్కడ 3 ఆప్షన్స్ పడ్డట్టున్నాయి, ఏం కదలేండి, చూడండి. రైట్. నెక్స్ట్ ఏమంటాడు, పైవన్నీ సరైనవి అని అన్నాడు. ఓకేనా, ఈ 2 సరైనవి అని అన్నాడు. కాదండి, వైఖరులు అనేవి ఏంటిదంటే భావావేశ రంగానికి చెందినవి. వైఖరులు అనేటివి భావావేశ రంగానికి చెందినవి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. వైఖరులు అనేటివి భావావేశ రంగానికి చెందినవి. ఇది కరెక్టే, కానీ ఇంకో ఆప్షన్ ఇవ్వాలి, అది ఎగిరిపోయినట్టుది. అప్డేట్ చేసేటప్పుడు ఏమైతే అప్లోడ్ చేసేటప్పుడు ఈ గూగుల్ అనేది సర్వర్ ఎర్రర్ వచ్చి కొన్ని అటు ఇటు కూడా అవుతున్నాయండి. అది చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. రైట్. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇవ్వనందుకు క్షమించండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 21వ. విద్యార్థి స్టాంపుల సేకరణ, నాణ్యాల సేకరణ, కరెన్సీ సేకరణ, వస్తువుల సేకరణ వంటి చేస్తున్నట్లయితే అతని గురించి అయితే దీనిగా గుర్తించవచ్చు. ఓకేనా, అతను ఇవన్నీ చేస్తున్నాడంటే దీనిగా గుర్తించవచ్చు అని అన్నాడు. ఏంటిది, అతని యొక్క వైఖరిగా గుర్తించవచ్చా, లేక అతని యొక్క మూర్తిమత్వంగా గుర్తించవచ్చా, అతని యొక్క అభిరుచిగా గుర్తించవచ్చా, లేదా అతని సహజ సామర్థ్యాలు గుర్తించవచ్చా అని అన్నాడు. ఓకేనా, రైట్. ఒక వ్యక్తి ఒక పనిని తన ఇష్టం కొద్దీ చేస్తున్నాడు. ఏంటిది, అన్నిటినీ సేకరణ, వస్తువుల సేకరణ ఇదంతా. కాబట్టి అదేమవుతుంది, తన అభిరుచి కొరకు, తన ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది, అభిరుచి కిందికి వస్తుంది. వైఖరులు కాదు, మూర్తిమత్వం కాదు, సహజ సామర్థ్యాలు కాదు. ఓకేనా, అతని యొక్క అభిరుచి కిందికి వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 22వ క్వశ్చన్. డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీనిని థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా జార్జ్ కే బిన్నెట్ మరియు అతని అనుచరులు రూపొందించారు. దీనిలో ఎన్ని రకాల సహజ సామర్థ్యాలు పరీక్షలు ఉంటాయని అన్నాడు. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలండి, బాగా చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో ఉన్నది, మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. నాకు తెలిసి దీని మీదకి వెళ్ళి వస్తుంది. ఏమని అనొచ్చు, సహజ సామర్థ్యాలను పరీక్షించేది పరీక్ష అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇది డాట్ టెస్ట్ బ్యాటరీ. ఓకేనా, దీన్ని ఎవరు రూపొందించారు అని కూడా అనొచ్చు. ఒకే క్వశ్చన్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు. ఎవరు రూపొందించాడు, బిన్నెట్ రూపొందించాడు. ఇది చాలా ఒకే క్వశ్చన్లో నేను అన్ని కవర్ అవుతాడు చెప్తాను, షార్ట్ కట్ దగ్గర ఉన్నది కాబట్టి ఎగ్జామ్ అనేది. ఓకేనా, రైట్. సో నేను చెప్తాను చూడండి, దీంట్లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది అన్నీ ఒకే క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి చూడండి, అవన్నీ మీకు గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేది రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఇది. ఎందుకంటే ఆప్షన్ నుండి మనం సబ్జెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళి మనం చూడండి, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ ఏరియాలోకి వెళ్ళి పడ్డాయో లేదనేది మీరు టెస్ట్ చేసుకోరు. ఓకే, రైట్. షార్ట్ టైంలో చదివేటోళ్ళు చూడండి, ఇన్ సర్వీస్ వాళ్ళు కానీ హౌస్ వైఫ్లు కానీ షార్ట్ టైంలో చదివేటోళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేయండి ఈ టైంలో. అంటే క్వశ్చన్ నుండి ఆప్షన్కి వెళ్ళిపోండి. క్వశ్చన్ మీరు మిస్టేక్ అయితే ఆ ఏరియా పోయి చదివిరండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 10 సంవత్సరాల బాలుడు అతనికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడమే కాకుండా 12 సంవత్సరాల వారికి నిర్దేశించిన అన్ని అంశాలను పూర్తి చేసినట్లయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటాడు, ఐక్యూ. ఓకే, ఐక్యూ మీదకి వెళ్ళి క్వశ్చన్ పక్కా పడతా అండి. అసలు ఐక్యూకి డెఫినేషన్ ఏంది, మన ప్రిన్సిపల్ ఏంది, ఐక్యూకి ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై
క్రోనలాజికల్ ఏజ్ అంటే MA/CA. మెంటల్ ఏజ్ ఎంత అంటాడు? 12 అని అంటాడు. 12 సంవత్సరాలు బాలునికి సంబంధించింది. సో ఈ సూత్రం ఆధారంగా చేయాలి. మెంటల్ ఏజ్ ఎంత అంటున్నాడు? 12 సంవత్సరాలు బాడీ. అతని శారీరక ఏజ్ ఎంత ప్రస్తుతం ఎంత? 10 సంవత్సరాలు. మనం ఇది ఐక్యూ రాదండి, లబ్ధి కావాలంటే 100% 100 తోటి గుణించాల్సిందే మొత్తాన్ని. సో ఒక 0 క్యాన్సల్ కాబట్టి ఎంత అవుతుంది? 120 అనేది అతని యొక్క ఐక్యూ. ఓకేనా? దీని యొక్క ప్రజ్ఞలబ్ధికి సూత్రం ఏమవుతుంది అని అంటే ఏంటిది? MA/CA అంటే మెంటల్ ఏజీ. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజీ బై క్రోనలాజికల్ ఏజీ ఇంటూ 100 అండి. ఇది ప్రిన్సిపల్ ఐక్యూకి. ఓకే రైట్. మెంటల్ ఏజ్ ఎంత అంటాడు అతడు? 12 సంవత్సరాలు. ఇది 10 సంవత్సరాలు. కొట్టేస్తే ఏమవుతుంది? 120 వస్తుంది. చూడండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని అంటాడు. రైట్. ఏమంటాడు? 1 మూర్తిమత్వం గతిశీలమైనది. రైట్. మూర్తిమత్వం వ్యక్తి యొక్క లక్షణాలను తెలుపుతుంది. రైట్. సమరూప కవులు ఒకే రకమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. ఓకే సార్. కాబట్టి ఒకే మూర్తిమత్వం ఎట్లుంటుంది? సమరూప కవులు అయినప్పటికీ మూర్తిమత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఆప్షన్ ఏమన్నా? మూర్తిమత్వం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అవునండి, ఇది ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. సో సమరూప కవులు అయినప్పటికీ ఒకే రకమైన మూర్తిమత్వాన్ని ఉండరు. ఓకే రైట్. ఆన్సర్ ఏంటిది దీంట్లో? సమరూప కవులు ఒకే రకమైన మూర్తిమత్వం కలిగి ఉండరు, ఎందుకంటే సరికానిది అన్నాడు అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సంఘర్షణల మీదకి పడ్డదండి ఇది. 25వ క్వశ్చన్. జీవో నెంబర్ 317 కారణంగా దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయుడు దూర ప్రాంతాలకు పోవాలని ఇష్టం లేదు, అలాగే ఉద్యోగానికి రాజీనామా చేయడం ఇష్టం లేదు. అతడు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణను గుర్తించండి అని అన్నాడు. ఓకేనా రైట్. ఈ 317 అనేది ఉపాధ్యాయులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ చాలా కష్టపెడుతుందండి. దానికోసం ఇది ఇచ్చాను. రైట్. చూడండి ఏంటిదంటే అతనికి ఫస్ట్ది దూర ప్రాంతాలకు ఇష్టం లేదు, ఇది నెగిటివిటీ. ఓకేనా. మరియు అతనికి ఉద్యోగం కూడా చేయడం, రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు, ఇది కూడా నెగిటివిటీ. కాబట్టి ఇదేంటిది? పరిహార. ఓకేనా రైట్. ఆన్సర్ గుర్తించాలి. అతనికి ఉద్యోగం రాజీనామా చేయడం ఇష్టం లేదంటే అట్లా చూడొద్దు. ఓకేనా. దూర ప్రాంతాలకు ఇష్టం లేదు పోవడం, రాజీనామా చేయడం కూడా అతని వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించద్దు. జస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు అన్న దాని ప్రకారంగా మనం డిసైడ్ చేయాలి ఇక్కడ. రైట్. నెక్స్ట్ చూడండి. రక్షక తంత్రాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సంబంధించినటువంటి రక్షక తంత్రాల మీదకి వెళ్ళి ఇక్కడ క్వశ్చన్ పడ్డది. ఒకసారి మీరు చూడండి. క్వశ్చన్ చదువుతున్నా. ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి నేను ఎమ్మెల్యేగా గెలవకపోవడం మంచిదైనది, లేకపోతే ఈ ప్రజల యొక్క సమస్యలను తీర్చడం తలనొప్పిగా మారేది అని ఓడిపోయిన వ్యక్తి చెప్పడం సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన రక్షక తంత్రానికి దీనికి చెందినది అని అన్నాడు. ఓకే రైట్. చూడండి ఏమంటాడు? అతను ఓడిపోయిందే మంచిదైంది, నేను లేకపోతే ఈ ప్రజా సమస్యలను పరిష్కరించడం తలనొప్పిగా మారేది అన్నట్టు ఉన్నాడు. అంటే ఏమంటాడు? అతను ఓడిపోయిన దాన్ని సమర్థించుకుంటున్నాడు. సో హేతుకీకరణ అవుతుందండి ఇది. అందని ద్రాక్షలన్నీ పుల్లన. సో తనకు జరిగినటువంటి పనిలో మాత్రమే హేతుకీకరణ అవుతుంది. ఓకేనా రైట్. గుర్తుంచుకోవాలి బాగా. ఏంది? అసలు ఒప్పుకోకుండా దాన్ని తప్పించుకోవడం అన్నట్టు. అంటే మనసుకు నొప్పించుకోకుండా మనం సర్ది చెప్పుకోవడం, అసలైన కారణం కాకుండా వేరే కారణం మనకు చెప్పుకోవడం. ఇది అర్థమైందా? మనం చేసే పనులు. అతను ఓడిపోయిన వ్యక్తి ప్రజల సమస్యలు తీర్చడం తలనొప్పిగా ఉండేది అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఉద్యోగం రాలేని వ్యక్తి ఏమంటాడు? అసలు ఇవన్నీ ఎవడు చేస్తారు, పైసలు రావు, ఏం రావు, బయట బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అంటే హేతుకీకరణ కిందికి పోతుంది. సమర్థించుకొని చెప్పుకుంటాడు తనని తాను. ఓకే రైట్. ఇది హేతుకీకరణ కిందికి వస్తుంది. ప్రక్షేపణం అంటే ఏంటిది? అసలుది కాకుండా వేరే మీదకి దొబ్బడం. విస్థాపనం ఏంది? అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఇది ఓకేనా. ప్రతిగమనం అంటే ఏంటిది? అంటే తన స్థాయికి కాకుండా చిన్న స్థాయిగా ఆలోచించి చెప్పడం. అంటే ఓడిపోయిన వ్యక్తి ఏడవడం అన్నాడు అనుకోండి, అది ప్రతిగమనం కిందికి వస్తుంది. ఓకేనా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి మాటికి తల్లిగారింటికి పోవడం, ఇది చిన్నపిల్లలు కదా హాస్టల్ నుండి ఇంటికి పోయినట్టు. సో ఇదేమవుతుంది? ఇది ప్రతిగమనమే అవుతుంది. ఓకేనా. అట్లాంటివి చూసుకోవాలి మీరు జస్ట్గా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి నమ్మకం అపనమ్మకం అనే భావన ఈ దశలో కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నేను ఇది
మొత్తం ఈ సిద్ధాంతం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ క్లాసులో, చూడండి ఒకసారి. దీనికి డైరెక్ట్ ఏంటిదంటే పూర్వ శైశవ దశలో నమ్మకం అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ దశ అండి, ఇది గుర్తుంచుకోండి. ఈ దశలో ఏదేది ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్జిటికి చదివేటోళ్ళు ఎక్కడికి ఉండాలంటే ఉత్తర బాల్య దశని దాటిపోయి పోవద్దు, ఓకేనా? లోపటినే అన్నీ నేర్చుకోవాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్సీఆర్టీ రూపొందించిన ఎన్సీఎఫ్ 2005 ఎన్నోవది? ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, నేను ఎన్సీఎఫ్ చెప్తా ఇప్పటి వరకు జరిగినాయన్ని. ఫస్ట్ ఎన్సీఎఫ్ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ది 1975లో చేస్తారు, ఫస్ట్ ఎన్సీఎఫ్, ఓకేనా? రెండో ఎన్సీఎఫ్ ఎప్పుడు చేస్తారంటే 1980లో చేస్తారు. మూడో ఎన్సీఎఫ్ ఎప్పుడు చేస్తారంటే 2000లో చేస్తారండి, ఓకేనా? నాలుగో ఎన్సీఎఫ్ ఎప్పుడు చేస్తారంటే 2005లో చేస్తారు, నాలుగోది. ఓకే, క్లియర్, రైట్? ఇది ఎన్నోది అన్నట్టు? నాలుగోది అన్నట్టు. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి మళ్ళీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇంపార్టెంట్ అండి, ఇది సిలబస్లో ఉన్నది, పక్క క్వశ్చన్ వస్తుంది ఆర్టీఈ మీదకి వెళ్ళి, రైట్? చూడండి, నేను ఇచ్చిన అన్నిటినీ గుర్తుంచుకోండి. ఈ గ్రాండ్ టెస్ట్లలో పక్కళ్ళకెళ్ళి వస్తాయి, మళ్ళీ వేరే రాదు, చూసుకోండి కావాలి వచ్చినాక. ప్రాథమిక దశలో 30 మందికి ఒక ఉపాధ్యాయుడు, అవునా? 1:30 ఉంటారు, అంటే ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు ఉంటారు, ఓకేనా? ప్రాథమికోన్నత దశలో 35 మందికి ఒక ఉపాధ్యాయుడు, అవునా? అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎట్లుంటారంటే 35 మెంబర్స్కి ఒక టీచర్ ఉంటారండి, రైట్? ప్రాథమిక దశలో 200 రోజులు భోజనం అని పడ్డదండి, బోధనాది బోధన సమయం 800 గంటల వరకు జరపాలి. ఇది కరెక్టే అండి. 200 రోజులు ప్రాథమిక దశలో ఉంటుంది, 800 గంటలు జరగాలి. ప్రాథమికోన్నత దశలో 210, 1000 గంటల బోధన జరగాలి. ఈ 1000 గంటలు బరాబరే, కానీ 210 కాదు, 220 రోజులు జరగాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్లో 220 డేస్ జరగాలి, ఇక్కడ 200 డేస్ జరగాలి, ఓకేనా? గుర్తుంచుకోవాలి బాగా. ప్రైమరీ స్కూల్లో 30 మందికి ఒక టీచర్ ఉంటాడు, ఓవరాల్గా చూసుకుంటే. అప్పర్ ప్రైమరీలో 35 మందికి ఒక టీచర్ ఉంటారు. తర్వాత ప్రైమరీ స్కూల్లో 200 రోజులు లేదా 800 గంటలు బోధన సమయం జరగాలి. తర్వాత ఇక్కడ ప్రాథమికోన్నత దశలో 220 అండి, 220 లేదా 1000 గంటలు జరగాలి, ఓకేనా? ఇక్కడ ఏకోపాధ్యాయులు లేరని చెప్తారు. ఇప్పుడు 20 మంది ఉన్నా కూడా 2 టీచర్లు ఉండాలన్నట్టుగా చెప్తారు, ఎందుకంటే రేషియో మాత్రం 30 మందికి ఒకటి. కాకపోతే 60 ఏమని చెప్తారంటే 60 మంది వరకు 2 టీచర్లు ఉండాలంటారు, ఎందుకంటే ఏకోపాధ్యాయులు లేవు కాబట్టి. ఇప్పుడు 29 కూడా 2 టీచర్లు ఉండాలి. సరే, అక్కడ 29 ఒక్కడే టీచర్ ఉండాలి కానీ అనొద్దు, కాకపోతే రేషియో అట్లా ఉండాలి తప్ప 60 మంది వరకు పక్కా 2 ఉండాలి, ఎందుకంటే బర్డెన్ అవుతుందని ఏకోపాధ్యాయ పాఠశాల అర్థం చెప్తారు, ఓకేనా? రేషియో అయితే అది, కాకపోతే 60 మంది వరకు 2 టీచర్లు ఉండాలంటే గుర్తుంచుకోండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. గార్డెనర్ ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధం లేని దాన్ని గుర్తించండి అని అన్నాడు, ఓకేనా? అతనిలో ఉన్నటువంటి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయండి. దానిలో లేనిదేని తార్కిక ప్రజ్ఞ ఉంటుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? ప్రాదేశికమే, పిక్చర్ స్మార్ట్ అంటారు, ఇదేంటి? అర్థమెటిక్ స్మార్ట్ అంటారు, ఇదేంటిది? ఫిజికల్ స్మార్ట్ అంటారు. ఉద్వేగ ప్రజ్ఞ లేదు అండి, ఇది ఉద్వేగ ప్రజ్ఞ అనేది దీని కిందికి రాదు, ఓకేనా? ఇతను దీనిలో లేదు. చూడండి, ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేసారు అన్నది గుర్తుండిపోతుంది. ఒకే క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు వచ్చేటట్టుగా మనం ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాం క్వశ్చన్లు, నాణ్యత కలిగినటువంటివి. వినండి, తప్పనిసరిగా మీ టైం వేస్ట్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మీ సక్సెస్ ఇక్కడనే కీలక పాత్ర పోషిస్తుంది. ఎగ్జామ్ పేపర్ ఎవరైనా సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా తయారు చేస్తారు, కాకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే మీకు అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఓకే? థ్యాంక్ యూ అండి.